వశీకరణ చేసుకుంది అని చెప్పేసి అంటున్నారు. శ్రీవర్షిణి అనే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా మంది చాలా కోరుకుంటున్నారు, వదిలేయండి మా పిల్లని అని చెప్పేసి ఏడుస్తున్నారు. వశీకరణ అంటూ ఏముండదు కానీ ఇతను ఏదో మాటలు చెప్పాడు అమ్మాయికి. ఇతను అసలు మామూలుగా అఘోరియే కాదండి. ఇతను మతిస్థిమటం బాగలేదు అని మేము అనుకుంటున్నాము. ఇతనికి ఏదన్నా గవర్నమెంట్ ఈ రకంగా పబ్లిక్లో వదలకుండా అతనికి ఏదన్నా మంచి మెంటల్ ట్రీట్మెంటో లేకపోతే ఏదన్నా ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించడం బెటరు. అతను మైండ్ సెట్ పడ్డాక అంతా ఓకే అనుకుంటే పబ్లిక్లో వదలటం బెటరు. ఆయన అఘోరీ అయితే కాదు 100%. అఘోరీలు ఎవరు ఇలా బయటకు రారు, జనాల మీద దాడులు చేయరు, బూతులు లెట్టరు, అలాగే అమ్మాయిల జోలికి వెళ్ళరు అఘోరాలు. ఇతను ఏందో అఘోర అని చెప్పుకొని తిరుగుతున్నాడు. మా పబ్లిసిటీయో లేకపోతే వెనకుండి ఎవరన్నా ఇతని చేత ఇలా చేపిస్తున్నారో అర్థం కావట్లేదు. కానీ ప్రభుత్వాలు, ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వాలు మాత్రం ఇతని మీద యాక్షన్ తీసుకొని రెండోసారి ఎటువంటి ఆడపిల్లలకి ఇతని వల్ల అన్యాయం జరగకుండా, ఇతను ట్రాప్లో పడకుండా పబ్లిక్ మీద ఇతను చేస్తున్న బూతులు అయితేవి, దాడులు అయితేవి అరికట్టాలని, ఇతనికి మంచి మెంటల్ ట్రీట్మెంట్ ఇప్పించి ఏదైనా ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ చేర్చాలని మేము కోరుకుంటున్నాం.